వెల్కమ్ టు మెగా 9 మెగా వార్ ఎక్స్క్లూజివ్. నేను రాజేశ్వరి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అనే దానికన్నా కూడా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ కూడా కొనసాగిపోతుందని చెప్పాలి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ వేదికగా పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. దీంతో అటు పాకిస్తాన్ను వార్నింగ్ చేస్తూ కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు సిసిఎస్తో 2 గంటల భేటీ అనంతరం కీలక అంశాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకుంది. వాటిల్లో ముఖ్యంగా చూసుకుంటే గనక సింధు జలాల ఒప్పందం కానివ్వండి, దాంతోపాటుగా పాకిస్తాన్ సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో వారి వీసాల రద్దు, వీటితో పాటుగా ఏదైతే పాకిస్తాన్ హైకమిషన్కు సంబంధించి 48 గంటల్లోనే మొత్తం వెళ్ళిపోవాలి అంటూ కూడా ఒక ఆదేశాలైతే జారీ చేసింది. వీటన్నిటితో పాటుగా సిమ్లా ఒప్పందాన్ని అటు పాకిస్తాన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా యుద్ధం జరగటానికి ఒక ఆస్కారం ఉంది అనే దిశగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేసుకోవచ్చు. సో ఏదేమైనా కూడా గతంలో పాకిస్తాన్ చాలాసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఏదైతే భారత్తో ఇరు దేశాల ఆర్మీకి సంబంధించి ఏదైతే ఒక సంసిద్ధమైన వాతావరణం, ఒక సువాతావరణం ఉండాలని చెప్పేసి ప్రయత్నాలు జరిగాయో వాటన్నింటికీ కూడా తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ అయితే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. మనం గతంలో చూసుకుంటే కనుక 1965లో, 1971లో, అలాగే 1999 కార్గిల్ వార్ సమయంలో కూడా పాకిస్తాన్ కుటిల బుద్ధి ఎలా ఉంది అన్నది మనం ప్రత్యక్షంగా చూసాం. సో అలాంటి సమయాల్లో కూడా భారత్ ఇంత జటిలమైన నిర్ణయాలు తీసుకోలేదు. సో ఇప్పుడు ఏవైతే భారత్ నిర్ణయాలు తీసుకుందో దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడిన తర్వాత భారత్ యుద్ధానికి సిద్ధమే అంటూ కూడా ప్రకటన చేసిందని చెప్పేసి నేరుగా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అయితే అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ అనౌన్స్మెంట్ ఎందుకు జరిగిందంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సిసిఎస్ భేటీ తర్వాత నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనిపైన పాకిస్తాన్ అయితే ఫుల్ క్లారిటీకి వచ్చేసింది. దీంతోనే అటు కరాచీలో ఏవైతే ఆర్మీ వెహికల్స్ ఉన్నాయి వీటికి సంబంధించి సన్నాహకాలు కూడా మొదలుపెట్టింది. అట్ ద సేమ్ టైం అరేబియా మహాసముద్రంలో ఐఎన్ఎస్ దానికి సంబంధించి కూడా భారత్ ఒక మిజైల్ను కూడా ప్రయోగించింది. మిజైల్ ప్రయోగం కూడా సక్సెస్ అయింది. దీంతో పాటుగా వాఘా అటారీ సరిహద్దును కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వాఘా అటారీ సరిహద్దు మూసివేత అనేది చాలా కీలకమని చెప్పాలి. ఇది పర్టికులర్గా పాకిస్తాన్ నుంచి భారత్కు, అలాగే భారత్ నుంచి పాకిస్తాన్కు పౌరులు వెళ్లేందుకు ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. ఈ వాఘా అటారీ సరిహద్దు అనేది చాలా కీలకమైంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు, ఇరు దేశాల ఆర్మీకి సంబంధించి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు, ఇరు దేశాల ఆర్మీ మధ్య కూడా ఒక శాంతియుత వాతావరణంతో పాటుగా వారి మధ్య ఒక స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించేందుకు ఈ వాఘా అటారీ సరిహద్దు అనేది చాలా కీలకం. ఇక్కడ ప్రతి రిపబ్లిక్ డే రోజు కూడా బీటింగ్ రీట్రీట్ నిర్వహిస్తారు. ఇరు దేశాల సైనికుల సమక్షంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. పూర్తి స్నేహపూర్వకంగా ఇరు దేశాలు ఉన్నాయన్నదానికి సింబాలిక్గా ఈ వాఘా అటారీ సరిహద్దు వద్ద ఈ వేడుకలు అయితే జరుగుతుంటాయి. సో అలాంటి వాఘా అటారీ సరిహద్దును కూడా మూసివేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇటు పాకిస్తాన్ పౌరులకు సంబంధించి వీసాను రద్దు చేయడం దగ్గర నుంచి చూసుకుంటే, ఇటు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం, దాంతోపాటుగా పాక్ హైకమిషన్కి సంబంధించి వీళ్ళని తొందరగా మే 1 లోపల వెళ్ళిపోవాలంటూ జారీ చేయటం, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి సంబంధించి పౌరులు ఎవరైనా ఉన్నా కూడా 48 గంటల్లో భారత్ను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పటం, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కాల్పులు జరిగాయో జమ్మూ కాశ్మీర్తో పాటుగా సరిహద్దు ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఎక్కడ ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా కూడా వారిని అదుపులో తీసుకుంటున్నారు. మరోవైపు మిసైల్ ప్రయోగం కూడా జరుగుతోంది. సో ఇన్ని ఒక భయానక వాతావరణం నేపథ్యంలో యుద్ధం తప్పదు అనే ఒక వాతావరణం అయితే కనిపిస్తోంది. అటు పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్న క్రమంలో దీది కూడా తూర్పు పాకిస్తాన్ ప్రాంతంగా ఉన్న బంగ్లాదేశ్తో ముడిపడిన అంశం. సో అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఏదేమైనా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది ఖాయం అనేది తెలుస్తోంది. ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ముందుగా దెబ్బ కొడితే, ఇప్పటికే ఆర్థికంగా అన్ని రకాలుగా అంటే ఉద్యోగాల పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా, రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో కుదేలైపోయిన పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టాలని భారత్ ప్రయత్నిస్తోంది. సో ఈ సమయంలో యుద్ధం జరిగితే కనుక అది పూర్తిగా పాకిస్తాన్కు ఏమాత్రం అనుకూలం కాదు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ కాలు దువ్వే ప్రయత్నం చేస్తోంది. ఏదేమైనా యుద్ధ వాతావరణంతోనే ముందుకు వెళ్తున్న ఇరు దేశాలు కూడా పూర్తి స్థాయిలో మరి కొద్ది గంటల్లో లేదా 1-2 రోజుల్లో యుద్ధానికి సంబంధించి ఒక ప్రకటన వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.